హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము తేలిగ్గా చేసుకోగలిగే ఈజీ టిఫిన్ ఉప్పుడు పిండి ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇది సేమ్ ఉప్మా లాగానే ప్రాసెస్. మనం పెద్ద కడాయి తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టపడతారు. రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. నూనె వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలండి. దీన్ని హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టి చేసుకోవాలి మనం. దీంట్లో మనం కావాలంటే వేరుశనగ గుళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక 10 గల పచ్చిమిర్చి మనం చీలికలుగా చేసి వేసుకోవాలండి. ఇవి బాగా రోస్ట్ అవ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం వేయించుకోవాలండి వీటిని. మనకు నచ్చితే దీంట్లో 1 లేదా 2 ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి, పచ్చిమిర్చి తగ్గించుకొని. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు అలా కలుపుతూ ఉండాలండి, మధ్య మధ్యలో పచ్చివాసన పోయేంత వరకు కూడా, లేదంటే తింటుంటే పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటాయి. ఇదంతా ఇలా బాగా కలుపుకోవాలి. మీకు వీలైతే ఇందులో స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకోవచ్చండి. మనం రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు కూడా త్వరగా మగ్గిపోతాయి. ఇది కాస్త వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇవన్నీ బాగా వేగాక ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా కలుపుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకునే పిండి క్వాంటిటీకి తగ్గట్టుగా మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా బాగా మసలాలండి, వాటర్ బాగా మరగాలన్నమాట, ఇలా బబుల్స్ వచ్చేలాగా. నేను 2 గ్లాసులు బియ్యపిండి తీసుకున్నాను, అందుకే 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత మనం తీసుకున్న బియ్యపిండిని జల్లించుకొని వాటర్లో వేసుకోవాలండి. దీన్ని కలుపుతూ వేసుకొని అవసరం లేదు, సిమ్లో పెట్టేసుకొని డైరెక్ట్గా వేసేసుకుంటే సరిపోతుంది. పిండి వేసుకున్నాక నిదానంగా కలుపుకోవచ్చండి. మనం గడ్డలాగా కడతాయన్న ఇబ్బంది ఉండదు, ఎందుకంటే వాటర్ మనం కరెక్ట్గా 1 to 1 వేసుకుంటాం కాబట్టి. ఇలా నిదానంగా బాగా కలుపుకోవాలి, పిండి వాటర్ అంతా కలిసిపోయేలాగా. ఇది కొంచెం ఇప్పుడు ఉడికేటప్పుడు టైం తీసుకుంటుందండి, ఒక 10 నిమిషాలైనా అలా పడుతుంది, ఎందుకంటే పిండి కాబట్టి కొంచెం త్వరగా అవ్వదు. ఇక్కడ ఒక చోట మాత్రమే మనకు టైం పడుతుంది, కానీ దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది కొంచెం ఇలా వేగుతుంటే మనం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి, బియ్యపిండి కాబట్టి. పైనుంచి అలా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి నిదానంగా బాగా కలిసేలా కలుపుకోవాలండి. మనం ఆయిల్ వేసుకోవడం వల్ల పచ్చివాసన లేకుండా, పిండిలా ఉండకుండా ఆయిల్ అంతా పిండికి పట్టుకొని బాగా ఉడుకుతుందండి. మన ఉప్మాకైతే ఎలా పైన వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. ఇలా మనం ఇదంతా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. మీకు ఇలా నేను చెప్పిన వాటర్ 1 to 1 వేసుకోవడం వల్ల పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇంకొంచెం పొడిగా కావాలి అనుకుంటే కొంచెం లైట్గా తగ్గించుకోవాలి. ఇలా మీడియంగా కావాలి అనుకుంటే ఒక గ్లాస్ బియ్యపిండికి 1 గ్లాస్ వాటర్ ఇస్తే సరిపోతుందండి. కొంచెం ముద్దగా కావాలనుకుంటే ఒక గ్లాస్ బియ్యపిండికి 1 గ్లాస్ పోక కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం ముద్దలా వస్తుంది. మరి ఈ బియ్యపిండికి బదులుగా మొక్కజొన్న పిండి, జొన్న పిండిని కూడా చేసుకోవచ్చండి ఇలాగే. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి, సేమ్ ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా. ఇదంతా అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలండి, ఎప్పటికప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఉంచుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుందండి. బాగా ఫ్రై అయిపోయి అడుగు పట్టేసి అసలు మొత్తం పాడైపోతుంది, అందుకని మనం నిదానంగా సిమ్లో ఉంచి కలుపుకోవాలి బాగా ఉడికేంత వరకు కూడాను. మనం 5 మినిట్స్కి ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి, పిండి అంతా బాగా ఉడికే వరకు కూడా. మనం దీన్ని పెరుగుతో కూడా తీసుకోవచ్చండి, దీనికి కర్రీ కానీ చట్నీ కానీ అవసరం ఉండదు, డైరెక్ట్గా తినొచ్చు, లేదా కర్డ్ వేసుకొని కూడా తినొచ్చండి. అంతే అండి, ఎంతో ఈజీగా చేసే ఉప్పుడు పిండి రెడీ.